కొంతమంది మన చుట్టూనే ఉంటూ మనకు మేలు చేస్తున్నట్టుండే మనల్ని ఎరిగించే ప్రయత్నం చేస్తుంటారు. దానికి ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తా చూడండి. అడవిలో ఒకసారి ఒక సింహం వచ్చి ఒక నక్క మీద దాడి చేస్తుందంట. నక్క తెలివి ఏం చెప్తుందంటే, నన్ను చంపేస్తే ఈ రోజు ఆహారం దొరుకుతుంది, నన్ను బతికించితే రోజు నీకు ఆహారం తీసుకొస్తానని చెప్తుందంట. ఆ వెంటనే వెళ్ళి ఒక గాడి దగ్గరికి వెళ్ళి, గాడిద బావ నిన్ను సింహం రమ్మంది, ఈ అడవికి రాజుని చేస్తానని చెప్తుందంట. గాడిద నమ్మి తనతో వెళ్ళిందంట. వెళ్ళగానే సింహం దాడి చేసిందంట. దాడి చేస్తే దాని చెవులు కొట్టేసింది. వెంటనే పారిపోతున్నప్పుడు మళ్ళీ వెళ్ళి, అదేంటి నువ్వు నన్ను రాజు చేస్తానని చెప్పి సింహం నా మీద దాడి చేస్తుందంటే, నీకు అర్థం అవ్వట్లేదు, నీకు కిరీటం పెట్టాలంటే చెవులు అడ్డం వస్తాయని చెవులు కొట్టేసిందంట. సరే అని మళ్ళీ వెళ్ళిందంట. మళ్ళీ వెళ్ళగానే మళ్ళీ వెంటబడితే తప్పించుకునే క్రమంలో తోక పట్టుకుని కొరికేసిందంట. అదేంటి నువ్వు మళ్ళీ రాజు చేస్తానంటే మళ్ళీ నా తోక కొరికేసింది కదా అంటే, నీకు అర్థం కాక కుర్చీలో కూర్చోడానికి నువ్వు తోక అడ్డం అందుకే కొరికేసిందని చెప్తున్నాను. సరే మూడోసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి కరెక్ట్గా మెడక పెట్టుకుని చంపేసిందంట. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మన చుట్టూ ఉండి వాళ్ళ అవసరాల కోసం మనం వాడుకునే వాళ్ళు చాలా